లైవ్ పోనా ఇంకేమైనా బిచ్చింగ్ చేసేది ఉందా? ఇంక లైవ్ లో చేద్దాం. యో వి హావ్ రోమియో చాయ్ షార్ట్స్ టీమ్ నన్ను అప్రోచ్ అయ్యారు వాళ్ళ కాంటెంట్ ఒక దాని మీద రియాక్ట్ అవ్వని. ఐ వాస్ లైక్ బ్రో నా దగ్గర ఉల్లులో అకౌంట్ లేదు నేను ఎట్లా రియాక్ట్ అవుతానని. దేవర్ లైక్ బ్రో ఉల్లులో కాదు బ్రో యూట్యూబ్ లో నవ్వాలంటే చాయ్ షార్ట్ స్టఫ్ యూట్యూబ్ లో ప్లే చేస్తే ఏమైనా కమ్యూనిటీ గైడ్ లైన్స్ వైలేట్ అవుతాయి అంటే నో ఇట్స్ యాక్చువల్లీ సోర్సెస్ ప్రకారం ఈ షో చాలా బాగుందంట. అది సోర్స్ నుంచే వచ్చింది. We're gonna watch Danda starring Dorasai Teja. చెప్పురా చెప్పు చెప్తావా లేదా? స్టార్టింగ్ వస్తుంది. ఐ వాస్ నాట్ రెడీ. This is Chai Shots forcing me to watch promote Danda. Like if you think of it, it's like Instagram lo hook concept, right? Like 3 seconds lo if you don't have something hook worthy, like they'll just scroll up. So it's pretty interesting. సో ఇట్స్ 2 minutes టోటల్ హుక్స్ ఉంటాయి. మర్యాదగా నిజం చెప్పండి, లేకపోతే మీ ఇద్దరిని సంపి పడ. ఆ నూనూగు వీసాలకు నేను చాలా పెద్ద ఫ్యాన్ బాయ్. పాషాగాడికి 4 రోజులు కరెక్ట్ గా టిప్పిచ్చి నమ్మించి 5వ రోజు మోసం చేసి. నీకేమైనా ఐడియా ఉందా బాయ్ స్టాక్స్ గురించి? అంటే నాకు స్టాక్స్ గురించి ఒకటి తెలుసు, ఇట్లా డబ్బులు వేస్తే డబ్బులు పోతాయని తెలుసు. నేను ఎవ్వరినన్నా చీట్ చేసి పైసలు దొబ్బేయగలుగుతా. ఎట్లా దొబ్బేయాలో మీకు కూడా నేర్పిస్తా. అన్నా చైర్ కావాలి. బ్రో ఐ కైండ్ లైక్ ఫస్ట్ 3 seconds హుక్ 2 minutes లో కూడా ఏదో ఒక హుక్ పాయింట్ క్రియేట్ చేసి. యా యాక్చువల్లీ 2 minutes లోనే మనకి చెప్పేసారు చూడక్కర్లేదని. అరే ల్యాబ్ బ్రో పక్కన హివాంశు భాయ్ ఎట్లుంది భాయ్, బానే ఉందా లేదా? ఏంటండి ఇది గన్ పాయింట్ లో పెట్టి మీరు ఇలా అడుగుతున్నారు? చాయ్ సైలెంట్ ఒక షార్ట్స్ అనే ఏదైతే ఒక ఇంప్రెషన్ ఉందో ఎంతో కొంత కౌంటర్ చేశారని అనిపించింది ఫస్ట్ ఎపిసోడ్ లో. బ్రో somebody commented చాయ్ ఆర్ షార్ట్స్ వాట్ ఇస్ ఇంపార్టెంట్? చాయ్ బ్రదర్, షార్ట్స్ ఫాలోస్ బాబా. నా దగ్గర ఒక ఆల్గరిథం ఉంది, అది ఎగ్జాక్ట్ గా మార్కెట్ ని ప్రెడిక్ట్ చేస్తుంది. కావాలంటే నా ప్రొఫైల్ చూడు. ప్రొఫైల్ చూడు నమ్ము అని చెప్పి ఆ ప్రొఫైల్ లో ఆయన ఫోటోనే లేదు. ఎవరినైనా మ్యానిపులేట్ చేయాలంటే 2 రూల్స్ ఉంటాయి. అందులో సెకండ్ రూల్ వాడి మీద వాడుకున్న కాన్ఫిడెన్స్ ని సంపి పాతేయాలి. కానీ ఫస్ట్ రూల్ సెకండ్ రూల్ కంటే పవర్ఫుల్. ఎవ్రీ డైలాగ్ ఫీల్స్ లైక్ క్లిఫ్ హ్యాంగర్ ఓన్లీ. అది తెలియాలంటే కట్ థర్డ్ ఎపిసోడ్ స్టార్ట్. ఎప్పుడు ఆపుతాడా, ప్రతి సీన్ క్లైమాక్స్ లా ఉంటది అన్న దానికి విజువల్ ఆడియో రిప్రజెంటేషన్. ఎన్ని క్లిఫ్ హ్యాంగర్స్ ఉన్నాయంటే క్లిఫ్ మీదకి వెళ్ళి హ్యాంగ్ చేసుకోవాలి. దట్ ఇస్ క్లిఫ్ హ్యాంగర్. ఇంత కరెక్ట్ టిప్ ఇస్తున్నా కూడా భయపడుతున్నావు చూడు. ఇంకా నువ్వేం పైసలు సంపాదిస్తావు? నేను నీకు అసలు టిప్స్ ఎందుకు ఇస్తున్నానో తెలిస్తే ఈ రోజే ఆ షట్టర్ బంద్ చేసి ట్రేడింగ్ మీదనే కూర్చుంటావు. కుదేరే బాయ్, ఎందుకు ఇస్తున్నావు బాయ్? ఓ అయిపోయిందా? అంతే బాయ్. సో ఇట్స్ లైక్ యువర్ సెక్స్ లైఫ్ బ్రో. గుట్లే మనం దొరికిపోం కదా, ట్రాక్ చేస్తే దొరికిపోవచ్చు. అందుకే నేను నీకు ఒక అప్లికేషన్ లింక్ పెడతా, డౌన్లోడ్ చేసుకో. అది చాయ్ షార్ట్సా? బట్ బ్రో దిస్ ఇస్ సో స్కేరీ ఫర్ మీ. ఇట్లా ర్యాండమ్ ఏపీకే లింకులు వచ్చి బై మిస్టేక్ నొక్కేస్తే లైక్ వాట్ స్టఫ్ గెట్స్ లీక్డ్ అని. ఏపీకే లింకులు నొక్కి నేను ఈపీకే చాలా అయ్యాను. ఎవరినన్నా మోసం చేయాలని ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళ మీద కొంచెం కూడా జాలి పడతాం. Bro, this is also like Wolf of Wall Street, Wolf of Wall Street. జర ముజే బతా. హైదరాబాద్ లో ట్రేడింగ్ చేసే వాళ్ళ లిస్ట్ ఒకటి తయారు చేసినాం. దాంట్లో 32 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకున్నాం. వీళ్ళని 2 గ్రూప్స్ గా డివైడ్ చేసినాం. Bro, first of all, so much plot is happening. I'm actually consumed by it. ఇప్పుడు జోక్ లెవెల్ కూడా మర్చిపోతున్నా. I'm like, wait, story కావాలి అని. గ్రూప్ ఏ కి స్టాక్ పెరుగుతుందని చెప్తాం, గ్రూప్ బి కి స్టాక్ పడిపోతుంది అని చెప్తాం. ఈ రెండిట్లో ఒకటి కరెక్ట్ అవుతుంది. మనం ఏం చేద్దాం అంటే ఎడిట్ లో ఓ హాఫ్ బాగుందని చెప్దాం, ఇంకో హాఫ్ బాగాలేదని చెప్దాం. అదే చేస్తున్నా కదా. మీ ముగ్గురు బాగాలేదని చెప్తున్నారు, నేను బాగుందని చెప్తున్నాను. రెండిట్లో ఏదో ఒక వర్షన్ కరెక్ట్ అయితే కరెక్ట్ గా చెప్పిన వాళ్ళే మన టార్గెట్. వాట్ ఏ ప్లాన్, జీనియస్ రా. ఇది మనం వాటర్ ప్లాన్ జీనియస్ ప్లాన్ అనకపోతే మనం వేలిపోతురు కానీ అర్థమైపోద్ది. సో మనందరం కూడా వావ్ వాట్ ప్లాన్. 400 కనీసం ఎంత 139 చాయ్ షార్ట్స్ ఎంతైనా తక్కువే గాయ్స్, అది మా ఉద్దేశం. 4 ఎపిసోడ్ చూడగానే జనాలు ఎలా మోసం చేయాలి అర్థమైపోయింది ల్యాబ్ బ్రో నీకు. somebody commented after series reaction PH to chai shots bro నా పేమెంట్ chai shots మా స్టాక్స్ లో పెట్టు బ్రో, మీకు డబ్బులు వచ్చేస్తాయి.
ఇక్కడ దాపేద్దాం రియాక్షన్ ఇంకా డూ యు వాంట్ టు వాచ్ మోర్ యా నేను చూస్తా, నాకు పని పాట ఏం లేదు యాక్చువల్లీ. క్వశ్చన్ గైస్, నేను ఆపేద్దామా అంటే వాళ్ళు కూడా ఆపేద్దాం అంటే సిరీస్ బాలేదు అని, బట్ వాళ్ళు చూద్దాం అన్నారంటే ఎంత కంపల్సరీగా ఉందో. అబ్బా ఏం వాడకవయ్యా. అరే అరవింద్, వీడి పేరు శశాంక్. నేనంటే వీడికి చాలా ఇష్టం, కానీ నాకు మాత్రం వీడి పిల్ల నీరు అంటే ఇష్టం. బ్రో అసలు హీరోయిన్ అంటే అసలు ఇప్పుడు చూడాలి అసలు. హీస్ దొర, షీస్ దొరసాని. ఫస్ట్ ఈ ఎపిసోడ్ పెట్టాల్సింది బాయ్, నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేది. ఆ హుక్ ఇంకా తల పెట్టాడు అవన్నీ కాదు bro. ఇది బ్రో హుక్ అంటే. ఈ పిల్ల ఎందుకు ఇష్టము అంటే 2 రీజన్స్ ఉన్నాయి. అందరూ ఫేస్ చూస్తారు, కానీ నాకు మాత్రం ఆ కాలు అక్కర్లేని కళ్ళు. అట్రాక్టెడ్ టు ఉమెన్స్ బ్యూటిఫుల్ ఫీట్. ఈజ్ లైక్ క్వింటన్ టారెంటినో. నీ కళ్ళని పట్టుకు వదలనన్నది. వీళ్ళని ఎలా విడగొడతానో తెలుసుకోవాలనుందా? బోలో డార్లింగ్, ఇప్పుడు సమాజ్ అయిందా? మొన్నాడు పైసలు ఇస్తలేడని చెప్తే నువ్వు నమ్మకపోతీవి నా మాట. అందరికి కాలు ఫెటిష్ ఉండాలని లేదు కదా బ్రో, కొంతమంది నడుము ఫెటిష్ ఉంటది. సో ఇద్దరు వర్గాల్ని 16 గా డివైడ్ చేసి అందరికి. అట్ దిస్ పాయింట్ నాకు చాయ్ షర్ట్స్ పెటిషన్. కభీ కుచ్ చాహే తో కాల్ కరో. ఇట్స్ లైక్ కొంచెం పూరి జగన్నాథ్. యా పోకిరి అన్నట్టు లోఫర్ వచ్చింది అవుట్పుట్. మొన్న అవ్వాలా 10,000 బొక్క పడింది. ఎవరేసారో చెప్పేసేయండి. వాట్ మాధవ్ లుక్స్ లైక్ ద పర్సన్ హూ విల్ గెట్ స్కామ్డ్ బ్రో. హిస్ ఫేస్ ఇస్ నాట్ జస్ట్. నాకు ఆ 10,000 లేచింది కూడా పెద్ద ఎంత మర్యాదగా దెబ్బ తగలట్లే కదా అన్న అని ఇట్లా పడేస్తున్నాడు. ఈ భయం ఉంది కదా, అది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆ భయమే 10,000 అవ్వాలా? అట్లా కొడుతున్నాడు ఏంటి బాయ్? Somebody commented, మీ స్ట్రోక్స్ చాలా అమెచ్యూరిష్ గా ఉన్నాయి. మీ బ్యాంక్ డీటెయిల్స్, పాస్వర్డ్లు మీకు మాత్రమే తెలుసు అనుకుంటే మీ అంత పెద్ద ఫ్లవర్స్ ఇంకెవ్వరు ఉండరు. డార్క్ వెబ్ లో 150 రూపీస్ కి మీ మొత్తం డీటెయిల్స్ మాకు వచ్చేస్తాయి. whenever there is no logical explanation. డార్క్ వెబ్. అరే లైవ్ చాట్ లో ఎవరైనా ఉంటే ఫైనాన్షియల్ బ్రోకర్ గాళ్ళు ఎవరైనా, లెట్ us know if what he's saying is it making sense. Sainiket Gulla is saying they do sell bulk info on. Bro, basically have you seen that movie Himanshu Bhai, Abhimanyu? Abhimanyu, exactly. Abhimanyu, what they showed kind of makes sense. It was Xerox Central, they sell that to dark web ani. బ్రో ఈలో హీరోయిన్ సీన్ పెట్టు బ్రో. ఎపిసోడ్ 5 ఎపిసోడ్ 6 కొంచెం గ్రూప్ లో పెట్టు బాయ్. మేముండదు కదా, ఏమో ఎంత అవుతారో మాకు ఎంత తెలుస్తుంది ఇందులో. మాకు ఎందుకు ఈ స్టాక్స్ అవన్నీ హీరోయిన్ సీన్ పెడితే వెళ్ళిపోతాం. ఏమో ఇందులో ఏదో ముందు అందరూ తాగేస్తాం, తాగుబోతులు అంతే, మాకేం తెలుస్తుంది ఇది ముందు. నేను మీ ఎస్బీఐ బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్ని. చెప్పండి. మీ అకౌంట్ లో ఉన్న మనీ మొత్తం బ్లాక్ అయింది మేడం. మా అకౌంట్ లో డబ్బులే లేవండి. కాదు మీ ఏటీఎం కార్డ్ నంబర్ అండ్ దాని వెనకాల ఉన్న సివివి నంబర్ చెప్తే I'll do it from my end. One super safe cyber security tip for you. వాచ్ ఎపిసోడ్ 5. Any call that you get asking CVVs, OTPs, follow Balaya. మీకు ఒక ఓటీపీ వచ్చి ఉంటుంది, ఒకసారి చూడరా. 331. వీళ్ళు చేసే స్కామ్ కన్నా దొరస అయితే ఫస్ట్ ఎపిసోడ్ లో చేసిన స్కామ్ హ్యాడ్ మోర్ సఫిస్టికేషన్ మ్యాన్. వాళ్ళందరూ వీటి దగ్గర చేరాలి బ్రో. పిచ్చిపోతే కామెంటెడ్, మీ స్కాములు చాలా మెచ్యూరిష్ గా ఉన్నాయి. ఇప్పుడు నేను ట్రై. Are we supposed to watch episode 10 or episode 11 now? 13 ఉంది చూడు, అది పెట్టు సార్. నేను మీకు హోమ్ లోన్ గురించి కాల్ చేశాను. నాకు ఆల్రెడీ హౌస్ ఉందిగా. ఏంటి మ్యాన్షన్ హౌస్? ఓ దట్స్ వాట్ దే డు. బట్ లైక్ ఎవ్రీ కాల్ కి ఇట్లా సిమ్ తీసి పడేస్తుంటే ఇంకేంటి వీళ్ళు ఇంకా డైరెక్ట్ అంబానీ హెడ్ ఆఫీస్ లో కూర్చొని సింబల్ ఉండాలంటే. దిస్ స్టఫ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ రియల్ లైఫ్. వై ఆర్ యూ ఆస్కింగ్ సో మెనీ లాజికల్ క్వశ్చన్ లైక్ దిస్ అన్హర్డ్ ఆఫ్? క్లియర్లీ దే ఫిగర్డ్ అవుట్ సమ్ వే ఆఫ్ స్విచింగ్ సిమ్స్. ఓకే కేఎస్ పుప్పరాజు, ఆర్ యూ ద డైరెక్టర్ ఆఫ్ ద సిరీస్? నువ్వెందుకు ప్రకాష్ కి 500 కాంటాక్ట్లు ఇచ్చినా వీళ్ళేం పీకలేకపోయారు అని చెప్తాడు. అప్పుడే నాకు ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది. రే వినయ్, ఈ పేపర్లు ఫైల్ తీసుకో పద. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉందా అండి అని అడుగుతాడు అడి దగ్గరికి వెళ్ళి. సైబర్ క్రైమ్ అంటే పబ్లిక్ కి ఫోన్ చేసి పైసలు కొట్టేయడమే అని అనుకుంటున్నారు. ఈడ క్రైమ్ స్టాండర్డ్స్ నే పెంచాల్సిన టైం వచ్చింది. నీరు నా లైఫ్ లేకపోతే బతకలేను రా. యా దట్స్ ఆల్సో పీపుల్. నీళ్ళు లేకుండా బతకలేరు కదా. కోపంగా థ్యాంక్స్ రా. అంత ఫేక్ నో నవ్వే ఉంటాయి గుడ్లే. కొన్నిసార్లు ఏదో ట్రై చేస్తాం బ్రో జోక్ లేడానికి. కొన్ని పేలుతాయి, కొన్ని పేలవు. We have to make it so obvious that it was so unfunny. ఇది పేలలేదు బ్రో, ఎందుకంటే యు జోక్డ్ ఆన్ వాటర్. నాకు తెలుసు మీరేమనుకుంటున్నారు. ఎపిసోడ్ 5 అయ్యి ఇన్ని ఎపిసోడ్ లేదు ఇంకా నీరు రాలేదేంటి అని. మీరు ఏమైంది? నీరు ఎందుకు కన్నీరు అని చెప్పి ఇక్కడ కాసేపు ఉంచుకో, మళ్ళీ తర్వాత 10 ఎపిసోడ్ల తర్వాత వస్తామే. He used L word. I don't know what's wrong. He just said I love you.
యు ఆర్ సో 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 బెటర్ ఆఫ్ వితౌట్ హిమ్. అరవింద్, నువ్వు నన్ను శశాంక్ ని కలపడానికి వచ్చావా, విడగొట్టడానికి వచ్చావా? విడగొడదామనే వచ్చా. వాట్ ఈస్ దిస్ మోడస్ ఆపరాండి బ్రో? ఇడగొడితే హౌ విల్ హీ ఫేస్ శశాంక్ లేటర్? తిడుతున్నా కూడా ఆడు శశాంక్ కాళ్ళే చూస్తాడు కాబట్టి హీ నెవర్ హావ్ టు ఫేస్ హిమ్. నాతో ఇలా మాట్లాడడం తప్పనిపించట్లేదా? ఆగు, ఆడియన్స్ కి చెప్పొస్తా అని ఇప్పుడు మనకి చెప్తాడు ఫస్ట్. You can't have an extraordinary life with an ordinary mindset, Neeru. అది అక్కడ బైక్ ఎక్కి చెప్పాలా, అక్కడే చెప్పొచ్చు. అంటే మోటివేషన్ నచ్చకపోతే ఆమెకి వెళ్ళిపోదామని అక్కడ నుంచి. ఇదంతా ఇట్లుంటే మాకు తెలియని ఒక పెద్ద ఫోర్స్ మాకు అగెనెస్ట్ గా స్టార్ట్ అయింది. అది ఎంత పెద్దదంటే మొత్తం ఈ దందాన్ని ముంచేసి అంత పెద్దది. వాట్ ఇస్ గోనా హ్యాపెన్ నెక్స్ట్ అని చెప్పి ఇక్కడ ఎపిసోడ్ ఇక్కడ ఆపుదాం రియాక్షన్. ఆదిత్య సింగ్ షెకావత్. దీని తర్వాత ఏమైద్దో మీరు చూడాలనుకుంటే ప్లీజ్ గో టు చాయ్ షాట్స్ అండ్ వాచ్ ఎపిసోడ్ 5 and 13. నేను ఇప్పుడు మీకు చేస్తారా, అసలు స్కామ్స్ ఏంటో చూపిస్తా అన్నట్టు అన్నాడు. ఏం చేస్తాడు? హౌ విల్ హీ స్కామ్? ఐఎమ్ క్యూరియస్. నెక్స్ట్ మిగిలిన ఎపిసోడ్స్ లో ఓటీటీ స్కామ్స్ అంటే చూపిస్తారు అనమాట. సో మస్ట్ వాచ్. అరే ఇన్ని జోకులు పెడితే నాకు పేమెంట్ వస్తుందా అని కూడా తెలియదు రా ల్యాబ్ బ్రో. మా దందా స్టైల్ ఎంత బ్రో. నాకు ఇప్పుడే స్కామ్ కాల్ వచ్చి డబ్బులన్నీ పోయినాయి, లేకపోతే ఇప్పటికిప్పుడే నేను చాయ్ షాట్ తీసుకొని మొత్తం చూద్దాం అనుకున్నా. అరే నాకు యాక్చువల్లీ స్క్రిప్ట్ ఇచ్చారు బ్రో, స్క్రిప్ట్ చదవను. నాట్ గోనా లై, చాయ్ షాట్స్ హ్యాస్ బీన్ పుట్టింగ్ అవుట్ సమ్ రియలీ గుడ్ షార్ట్ సిరీస్ లేట్లీ. దందా, ద కల్ట్ 2, ద గ్రేట్ గోదావరి వెడ్డింగ్ ఏమీ నేను చూడలేదు. But I'm supposed to say are all fun, engaging watches. If you want quality entertainment without investing hours, don't watch Danda. ఇంతకన్నా ఎక్కువ వెళ్తే ల్యాబ్ గార్డ్ చేసే బిచ్చింగ్ తో నేను చాయ్ షాట్స్ కి డబ్బులు కట్టాలి. ఆపేసి చాయ్ షాట్స్ కి వెళ్ళి అర్జెంట్ గా ఐ కాంట్ వెయిట్ కాబట్టి ఐ విల్ వాచ్ ఫ్రమ్ ఎపిసోడ్ 5. గూట్లేగాడిది, ల్యాబ్ బ్రోది ఇన్స్టాగ్రామ్స్ అండ్ యూట్యూబ్ ఆర్ ఇన్ ద డిస్క్రిప్షన్. గో ఫాలో దెమ్. నూనె పెట్టుకోండి, నీళ్లు తాగండి, బాగా పడుకోండి, హ్యాపీగా ఉండండి గైస్. బాయ్. All you want is attention. ఎందుకు ఇంత టెన్షన్? కామెంట్లు మానవా, హ్యాపీగా ఉండు మావా.